జూదంలో ఓడినందుకు మహాభారత సంగ్రామం జరగడాన్ని మనం చూసాం. ఆ జూదంలో ఓడి అడవుల పాలైన ధర్మరాజుతో పాటు మిగిలిన పాండవుల చరిత్ర మనం చదువుకున్నాం. కాయ్ రాజా కాయ్ మహాభారతం నుంచి ఇప్పటి వరకు. బట్ అక్కడ ధర్మరాజు అడవుల పాలైనటువంటి మహాభారతాన్ని మనం చదువుకుంటే ఇప్పుడు కాయ్ రాజా కాయ్ ఫేస్ టు ఫేస్ ఎవరు ప్రత్యక్షంగా కనిపించరు. ఎక్కడ కనుక డైరెక్ట్గా డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తం ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీ, ఆన్లైన్. అప్పుడు ధర్మరాజుతో పాటు పాండవులు అడవుల పాలయ్యారేమో, ఇప్పుడు అడవుల పాలవ్వడం కాదు, అందరూ మట్టి పాలవుతూ ఉన్నారు. ఈ వ్యసనానికి బానిసలైపోయి జీవితాలు ఛిద్రం చేసుకొని వాళ్ళ జీవితాలు వాళ్ళు నిలువుగా తీసుకోవడమే కాకుండా చిన్న చిన్న పిల్లలను చంపేసి కుటుంబాలను ఛిద్రం చేసి బయటపడే కుటుంబాలు కొన్ని, బయటపడలేని కుటుంబాలు కొన్ని, తీరని వ్యధలు, మానసిక వేదనలు. అయితే మనం ఈ వ్యసనంలో ఈ ఆన్లైన్కి బానిసలైపోయి ఆన్లైన్ గేమ్స్కి, ఆన్లైన్ రకరకాల బెట్టింగ్స్కి బానిసలైపోయిన ఈ గుంపులో బాగా చదువుకున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం, మంచి స్థాయిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. మొన్నటికి మన జూల మెదక్ దగ్గర ఒక గన్మెన్ ఆన్లైన్ బెట్టింగ్స్కి వ్యసనపరుడైపోయి గన్మెన్ తన గన్నుతో తానే కాల్చుకొని పిల్లల్ని కాల్చేసి, భార్యను కాల్చేసి, మొన్న జూల ఖమ్మానికి చెందిన అమెరికాలో ఉండే ఒక వ్యక్తి చాలా బాగా ఉండే, ఇంకా కావాలనే ఉద్దేశంతో ఆన్లైన్ బెట్టింగ్ అని జీవితాలు ఛిద్రమైపోయి తాను భార్య పిల్లలను అందరినీ చంపేశారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఈ ఆన్లైన్ బెట్టింగ్కి ఛిద్రమైపోయిన వాళ్ళ గురించి ఎన్ని ఎపిసోడ్లు తీయచ్చో. బయటపడే వాళ్ళు కొందరు, బయటపడని వాళ్ళు కొందరు. బాధాకరం ఏంటి అంటే ఇది ఒక వ్యసనం అని చెప్పి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ దీని ద్వారా గెలిచే అవకాశం ఎవ్వరికీ ఉండదు అని తెలిసినా, దీని ద్వారా గెలవడం, సంపాదించడం ఇంపాసిబుల్ అని చెప్పి తెలుసుకోవడం కోసం పెద్ద మనమేమో ఆల్గారిథమ్స్, దానికి సంబంధించిన ఫ్లో చార్ట్స్ రాయక్కర్లేదు. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా జాతరలకు, ఉరుసులకు పోయినప్పుడు అక్కడ వినిపిస్తుంటుంది కాయ్ రాజా కాయ్ అని చెప్పి తిప్పుతుంటారు. రకరకాల ఆటలు. ఆ ఆటల్లో గెలిచిన వాళ్ళు ఎవరైనా చూపెడతారా మీరు? 10 మందిలో ఒకరో, 100 మందిలో ఇద్దరో, మిగతా వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం. ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై దట్ పర్సన్ హూ ఈజ్ ఆపరేటింగ్ దట్. ఈ ఆన్లైన్ కూడా అంతే. ఆన్లైన్ రమ్మి ఆడావు 10 మందిలో 10 సార్లు ఆడితే 8 సార్లు ఓడిపోతావు, 1-2 సార్లు గెలిచినట్లు చూపిస్తాడు నిన్ను అట్రాక్ట్ చేయడం కోసం. అదిగో ఇంకా వస్తుంది. బెట్టింగ్ కూడా అంతే. బెట్టింగ్ కూడా ముమ్మాటికి అంతే. నీ గెలిచే అవకాశం ఉంటే చాలా తక్కువ ఇస్తాడు, ఓడిపోయే అవకాశం ఉన్న దగ్గర ఎక్కువ. గేమ్ ఒకసారి గెలవచ్చు, నువ్వు 10 సార్లు ఏమైనా గెలిచింటే 2 సార్లకు అంతకు 10 ఎంతలు పోతుంది. ఎవడు గెలిచేవాడు చాలా తక్కువ. కానీ వ్యసనం దానికోసం నువ్వు డబ్బులు పెట్టాలని చెప్పి ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్ని 100 దగ్గర తీసుకుంటావు. కట్టకుంటే వాడేమో నీ కాంటాక్ట్స్ అన్నింటినీ యాక్సెస్ తీసుకుంటాడు, పర్మిషన్. అందరికీ అడ్డదిడమైన ఫోటోలు పెడతాడు, కాల్స్ పెడతాడు, నీ పరువు తీస్తానంటాడు. నీ దగ్గర డబ్బులు ఉండవు, ఆస్తి ఉంటే ఆస్తి అమ్ముతావు, లేదు ఒకవేళ ఇవ్వకపోతే మీ తండ్రిని చంపుతావు, మీ తల్లిని చంపుతావు. ఇక లేదు అని అనుకుంటే నీకు ఇంకా ధైర్యం అంటే రోడ్డు మీద ఎవరైనా చంపుతావు, దొంగతనాలు చేస్తావు, మెల్లో గొలుసులు లాగుతావు. ఇంకెంత ధైర్యం లేకపోతే నిన్ను నువ్వు అర్పించుకుంటావు తట్టుకోలేక. నీ కుటుంబం ఏం కావాలి? బాధ్యతలు ఉండక్కర్లేదా? సెన్స్ ఉండక్కర్లేదా? ఇలా గెలవడం ఇంపాసిబుల్ అనే కనీసం జ్ఞానం కూడా లేదా? అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా మరి యువత దీనికోసం ఎందుకంటే షార్ట్ మనీ అట. ఎక్కడైనా పాసిబుల్ అవుతుందా? షార్ట్ మనీ వస్తుందా? అలా వచ్చిన డబ్బు ఎట్లా నిలబడుతుంది? అందరూ అలా చేస్తే అసలు సమాజం మనుగడ సాధించగలుగుతుంది? ఎవరు పిచ్చోళ్ళు ఎందుకు ఇస్తారు డబ్బులు? కష్టపడకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? కనీసం అవగాహన కూడా లేకపోతే ఎలా? ఇంకా ఇప్పుడు ఐపీఎల్ వచ్చిందని ఏడు చూసినా ఈ బెట్టింగ్స్ మాట వినిపిస్తుంటాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ఉన్న వాళ్ళంత వరకు కూడా యువత ఛిద్రం అయిపోతుంది. వాళ్ళ జీవితాలు నిర్వీర్యమైపోతూ ఉన్నాయి, కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి, భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి వస్తుంది. వీటన్నిటిని కంట్రోల్ చేయాలి.
కంట్రోల్ చేయాల్సిన చోట కొందరు దరిద్రులు. మనం చూసాం నిన్న ఐపీఎస్ సజ్జనార్ గారు కూడా ఒక వీడియో షేర్ చేశారు ఒక అతన్ని. అరే ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి కూడా ఈ ఎదవలు ఎంత ఘనంగా చెప్పుకుంటారో ఆశ్చర్యం వేస్తుంది. మామూలు ఎవరైనా కనుక వ్యాపారానికి సంబంధించింది ప్రమోట్ చేయాలి అనుకుంటే ఏం చేస్తారు, చాలా తక్కువ వస్తుంది, ఏం పెద్ద డబ్బులు తక్కువే వస్తుంది. కానీ బెట్టింగ్స్ యాప్ను ప్రమోట్ చేస్తే విపరీతంగా డబ్బులు. వాడు ఫస్ట్ ఏమంటారు, ఆ బెట్టింగ్ యాప్ వాడు ఈ వ్యూవర్స్ని వాళ్ళ ఏమంటారు మాయలో పడేసేకి ఫస్ట్ నువ్వు 100 రూపాయలు జమ చేయి, నేను 100 రూపాయలు ఇస్తా అంటాడు. నిన్న దానికి వ్యసనపరుని చేస్తాడు. ఇంకా నీ ఆస్తి, నీ బ్యాంక్ ఖాతా, నీ బెల్లం ఒంటి మీద మంగళసూత్రం లేకుండా ఆమెను వేధించి వాళ్ళ పుట్టింటోళ్ళ దగ్గర దేవాలనే దగ్గర నుంచి నువ్వు నీకు అర్పించుకునేంత వరకు వాడిని నిన్ను వ్యసనపరుని చేసి బానిసం చేసి నీ జీవితాన్ని ఛిద్రం చేసేంతవరకు ఇచ్చిపెట్టాడు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనబడేవాళ్ళు మనిషి పుట్టికే పుట్టింటారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి? మనిషి పుట్టికే పుట్టింటారా? అటువంటివన్నీ చేసి సమాజం కనీసం బాధ్యత దక్కర్లేదా కొంచెం కూడా? ఇటువంటి వాళ్ళకు ఎందుకు పిచ్చోళం చేయాలి? ఎందుకు జనాల జీవితాలు ఛిద్రం చేయాలి? సమాజం మీద అరే నువ్వు బాగుంటే, నీ ఇంటి పక్కన వాళ్ళు బాగుంటే, నీ ఇంటి ఎదురుగలు బాగుంటే, అందరూ ప్రశాంతంగా ఉంటేనే కదా సమాజం అనేది బాగుండేది. తీవ్రవాదం కంటే ఘోరం ఇది. జీవితాలను ఛిద్రం చేసే ఇవి తీవ్రవాదమేందండి బాబు. ఇది అంతకుమించి చాలా దారుణం, చాలా ఘోరం ఇది, చాలా ఘోరం ఇది. అరే ఎవడైనా మా పరిధిలో మాకు కొంతైనా కనుక ఏదైనా కొంచెం ప్రమోట్ చేయి, అదిగో ఈ మా రియల్ ఎస్టేట్ బ్యానర్లు పెట్టు, లేకుంటే మాకు ఇంకేదైనా ఇది పెట్టు, జ్యోతిష్యం పెట్టు, ఇంకొకటి పెట్టని మాలాంటి వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేస్తేనే నేను వాళ్ళ మీద చాలా సీరియస్గా రిప్లైలు ఇస్తారు. మా వాళ్ళు అసలు ఏంటి, ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఆ చెత్త అంతా మేము ప్రమోట్ చేయడం ఏంటి అని. అది పెట్టి ఇది పెట్టి డబ్బులు ఇస్తామని అంటే చేయము. కష్టపడి పని చేయడం తెలుసు కదా. మీరు చూసారా ఎప్పుడైనా ఒక్కరోజున నేను పని చేయకుండా ఉన్నాడు? రోజు పని చేస్తా, ప్రతిరోజు. షార్ట్కట్లో మనీ ఏంటి, వాటికి అలవాటు పడడం ఏంటి, ఇంత వ్యసనం ఏంటి? యువత జీవితాలు ఎందుకు వస్తాయి రా బాబు? మీరు బెట్టింగ్ పెడితే మీకు లాభాలు ఎందుకు వస్తాయి? ఆన్లైన్లో రమ్మి ఆడితే నీకెందుకు లాభాలు వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? వాడేందుకు పిచ్చోడా? వెనకల మొత్తం దాన్ని కంట్రోల్ చేసే గ్యాంబ్లర్స్ ఎవరైతే ఉంటారో వాడు నీకెందుకు లాభాలు ఇస్తాడు? నిన్ను దాన్ని అట్రాక్ట్ చేయడం కోసం అప్పుడో ఇప్పుడు ఇచ్చేసి ఊరిస్తుంటాడు అంతే. ఇటువంటి కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యవస్థలేమో చోద్యం చూస్తూ ఉంటాయి. ఈ విచ్చలవిడితనాన్ని కంట్రోల్ చేయొచ్చు కదా. మేము చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నామంటారు. ఎందుకు ప్రభుత్వాలు నిజంగా సీరియస్గా అనుకుంటే ఇవి కనిపిస్తాయా అండి? ఇవి కనిపిస్తాయా? వాళ్ళ ప్రయోజనాలకు వాళ్లకు ఈ బెట్టింగ్ యాప్ల నుంచి మళ్ళీ కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు నాయకులకు మళ్ళీ ఏదో ఒక రూపంలో డబ్బు పోతూ ఉంటుంది. బట్ ఒకటైతే ఫ్యాక్ట్ అండి, ఇది తీవ్రవాదం కంటే ఘోరం. ఈ ఉచ్చులో చిక్కుకున్న ఏ కుటుంబము ప్రశాంతంగా ఉండదు. మీరైతే రాసి పెట్టుకోండి. ఈ ఉచ్చులో చిక్కుకున్న ఏ కుటుంబము ప్రశాంతంగా ఉండదు. మీకు బాధ్యత ఉంటే, కుటుంబం మీద ప్రేమ ఉంటే, మీ జీవితం మీద మీకు ప్రేమ ఉంటే, మీ పిల్లల మీద, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే, సమాజం మీద ప్రేమ ఉంటే ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. మీకు తెలిసిన వాళ్ళు ఈ పని చేసినా కూడా మౌనంగా కూడా ఎంకరేజ్ చేయకండి, మౌనంగా కూడా ఉండకండి. ఇది తప్పు అని మీ బాధ్యతగా మీరు చెప్పండి. వింటారు, వినరు, మనం ఏం చేద్దాం ఇంకా. దయచేసి బాధ్యత ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక యజ్ఞంలా చేపట్టాలి. ప్రభుత్వాలు చేయాలి పని, కానీ వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారో కథ పక్కన పెడితే ఎవరికి వాళ్ళు చైతన్యం అవ్వాలి. కనీసం పక్కన వాళ్ళనైనా కాస్త చైతన్యం చేయాల్సిన బాధ్యత అయితే మన మీద ఖచ్చితంగా ఉంది.